నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు పరవన్నం చక్కెర పొంగలి స్టైల్‌లో ఎలా చేయాలో చెప్తానండి. సో, దానికోసం ముందుగా నేను ఉడికించుకున్న అన్నం తీసుకున్నానండి. అన్నం వేడిగా ఉంది. వేడి అన్నంలో కొంచెం గోరువెచ్చని పాలు వేసి బాగా కలుపుకొని, ఇది దగ్గరికి అయ్యేలోపు పాలు, అన్నం మిక్స్ అయ్యేలోపు మనం బెల్లం తీసుకొని, బెల్లం మునిగినంత వరకు కొంచెం వాటర్ పోసి, సో, దాన్ని కలుపుతూ అడుగు మాడకుండా ఈ స్టేజ్ వచ్చినంత వరకు కలపాలండి. ఇది 2-3 నిమిషాల కన్నా ఎక్కువ టైం తీసుకోదు. దాన్ని ఫిల్టర్ చేసి అదే రైస్‌లోని బాగా కలుపుకోవాలండి. సో, అది ఉడికేలోపు మనం ఇలాచీ దంచుకొని, ఆ ఇలాచీ పౌడర్ కూడా అందులో వేసి 3-4 నిమిషాలు ఉడికించుకొని రైస్‌ని పక్కన పెట్టుకోవాలి. సో, వేరే బాణలిలో కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం, కొంచెం పిస్తా మీకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఈ 3 తీసుకున్నాను. ఇవి బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు అదే బాణలిలో ఒక్క స్పూను నెయ్యి వేసి దాంట్లోనే కొన్ని కొబ్బరి ముక్కలు, కొంచెం కిస్మిస్ వేసి ఫ్రై చేసుకున్నానండి. సో, ఈ నట్స్ కూడా చల్లారిపోయాయి కాబట్టి ఇవి చాలా క్రంచీగా ఉంటాయండి. మొత్తం అన్నీ తీసి అదే రైస్‌లో మనం మిక్స్ చేసేసుకుంటామండి. అంతేనండి. మనకి వేడి వేడి పరవన్నం చక్కెర పొంగల్ స్టైల్‌లో రెడీ అయిపోయిందండి. ఇది పండుగల టైంలో మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి రైస్ వండుకుంటే పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి అన్నీ చేసేసుకోవచ్చు. నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.